ఈరోజు అధ్యక్ష అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ద్వారా తోటి సహచర సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభలో ఇప్పటి వరకు కొత్త వాళ్ళు 50 పైబడి కొత్త సభ్యులం ఇక్కడికి వచ్చాం. నేను కూడా మొదటిసారి ఎన్నికైనాం. రాజకీయాలకు కొత్త కాదు, కానీ ఈ అసెంబ్లీకి శాసనసభకు మాత్రం కొత్తవాన్నే. కానీ సీనియర్ శాసనసభ్యులు మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు కానీ 4-5 సార్లు గెలిచినటువంటి వ్యక్తులు కానీ పార్లమెంట్లో కానీ లేదా ఎమ్మెల్సీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మాకు మీరు సూచన ఇస్తూ గౌరవంగా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి సభని, రేపు ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వాలని చెప్పి నేర్పిస్తారనే ఆలోచనతోని మేము 50 మందిని ఇక్కడికి కొత్తగా ఎన్నికై వచ్చిన వ్యక్తులకు ఈ విస్తా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది. సరే, సీనియర్ శాసనసభ్యులకు వారి ఆలోచన మేరకే వదిలేస్తూ 1 మినిట్ ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు 1 మినిట్. ఇప్పటిదాకా శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలన్నింటినీ రికార్డుల నుంచి తొలగిస్తున్నాను, ప్లీజ్. కరెంటు విషయంలో కోట్ల రూపాయలు పెట్టారు. అంకెల గారడి ఉండొచ్చు, లేకుంటే నిజమైన సంఖ్య ఉండొచ్చు. ఇప్పటి వరకు ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు చేశారంటే భూమికి ఎవరు ముగ్గుపోయలేదండి. ఒకరు చేసుకుంటూ వస్తుంటే దాని తద్వారా వచ్చిన ప్రభుత్వాలు దానికి ఇంకా మంచి చేయాలనే ఆలోచనతోనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంట్లో కొన్ని తప్పులు జరగచ్చు, లేదంటే తప్పు కావాలని చేస్తే దాని మీద ఎంక్వైరీలు వేయచ్చు, అవన్నీ చూసుకోవచ్చు. దానికి కమిషన్లు కానీ జ్యుడిషియరీ కానీ ఉందనేది నా అభిప్రాయం. ఇకపోతే ఎన్ని వేల కోట్లు పెట్టినామన్న కన్నా సామాన్య రైతు, సామాన్య ప్రజలు ఆలోచించేది మాత్రం వారికి అందుబాటులోకి వచ్చినటువంటి విద్యుత్ కానీ వారికి కావాల్సినటువంటి సౌకర్యాల మీద ఆలోచిస్తారు. ఇవాళ రైతులకు కావాల్సినటువంటి కరెంటు కంబాలు కానీ కాసారాలు కానీ బొక్కలు కానీ అక్కడ ఉన్నటువంటి ఈ మెల్టెడ్ వైర్ కావచ్చు, లేకపోతే క్రాస్డ్ పోల్ కావచ్చు, లేకపోతే బ్రేకుడ్ పోల్స్ కావచ్చు, ఐరన్ పోల్స్ కావచ్చు, లక్సులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చేంజర్లు కావచ్చు, జంపర్లు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి 16 kV కానీ 32 kV కానీ 60 kV కానీ 100 kV ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే అవసరం ఉన్నాయని రైతులు అడుగుతున్నారో, ఎలక్ట్రిసిటీ చుట్టూరా తిరుగుతున్నారో వాళ్ళందరికీ కూడా కావాల్సిన సౌకర్యాలు అందట్లేదు. జిల్లాలు ఏర్పాటు చేసింది కానీ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపోలను ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి జిల్లాల్లోనే ఎలక్ట్రిసిటీ డిపోలు ఉన్నాయి. అక్కడి నుంచి డిస్పోజ్ కావాల్సిన మెటీరియల్ కోసము ఏ జిల్లాలనైతే ఉందో అక్కడి వారు తీసుకుపోతున్నారు, కానీ ఆ జిల్లా నుంచి విడిపోయినటువంటి జిల్లాకు మాత్రం అది అసౌకర్యంగా ఉందనేది ఎనర్జీ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు గుర్తించాలనేది కోరుకుంటున్నాను.